బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కసరత్తు క్లైమాక్స్ కు చేరింది. కేబినెట్ సబ్ కమిటీకి బీసీ కులగణన సర్వే రిపోర్ట్ చేరింది. రాష్ట్రంలో బీసీలే అధికమని సర్వే తేల్చి చెప్పేసింది. రాష్ట్ర జనాభాలో 46.25% ఉన్నట్లుగా చెప్పింది. ఈ నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానుంది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. కులగణన రిపోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కమిటీ రిపోర్ట్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత చర్చ అనంతరం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా లోకల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కులగణన సర్వే రిపోర్ట్ కూడా రావడంతో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. కొత్త లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలుకు కసరత్తు చేస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇదే నెలలో పంచాయతీ ఎన్నికల సాధ్యాలపై కూడా చర్చిస్తోంది. ఇక బీసీ కులగణన సర్వేతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 50 రోజుల పాటు సర్వే చేసిన అధికారులు 3.5 కోట్ల మందిని వివరాలు అడిగి సేకరించారు. బీసీలు 46.25% ఉండగా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లుగా తేల్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు బీసీ కులగణనకి సంబంధించి కసరత్తు పూర్తయింది అనుకోవచ్చా? బీసీ కులగణనకు సంబంధించి ప్రణాళిక సంఘం ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వే నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి చేరడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత 4వ తారీఖు అసెంబ్లీలో కేబినెట్ సమావేశంలో ఈ యొక్క నివేదిక ప్రవేశపెట్టి చర్చ జరిపిన తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత అదే రోజున శాసనసభలో ప్రవేశపెడుతున్నామంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. అయితే దాదాపుగా ఈ యొక్క ప్రణాళిక సంఘం ఇచ్చిన నివేదికలో కులగణన నివేదికలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, బీసీలు అదర్ దెన్ బీసీ ముస్లింలకు సంబంధించి 10.08%, ఓసీ ముస్లింలకు సంబంధించి 2.48%, టోటల్గా ముస్లింల పర్సెంటేజ్కి వచ్చేసరికి 12.56% అయితే ఉంది. టోటల్ ఓసీ జనాభా 15.79%గా అయితే ఈ ప్రణాళిక సంఘం ఇచ్చిన రిపోర్ట్లో అయితే వెలువడించడం జరిగింది. అయితే ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఈ కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందో ఆ హామీలో కీలక దశ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీసీలకు సంబంధించిన జనాభా ఎంతవరకు ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు తీయడం దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. స్వాతంత్రకు పూర్వం కుల జనాభా తీసింది బ్రిటిష్ కాలంలో 1921లో అయితే ఈ యొక్క కులాలకు సంబంధించిన లెక్కలు అయితే తీయడం జరిగింది. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క లెక్కలు తీయడం జరిగింది. అయితే ఈ బీసీలు ఎప్పటి నుంచో కూడా రాజకీయపరమైన హక్కులు కావాలి, రాజకీయ పరంగా ఎదగాలి మేము అంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రణాళిక సంఘానికి ఈ యొక్క బాధ్యతలు అప్పగించి రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన సర్వే చేయాలని చెప్పేసి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ మేరకు ప్రణాళిక సంఘం రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన అనంతరం రేపు 4వ తారీఖు క్యాబినెట్ కౌన్సిల్లో అయితే ప్రవేశపెట్టుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు క్యాబినెట్ అసెంబ్లీ హాల్లో జరగనుంది. అసెంబ్లీ హాల్లో ఈ యొక్క క్యాబినెట్ చర్చించిన తర్వాత శాసనసభ సభ్యుల మధ్య ఈ యొక్క రిపోర్టును అయితే ప్రవేశపెట్టి
ఈ యొక్క శాసనసభ్యుల ఒక అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందనుంది. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి అయితే ఈ యొక్క తీర్మానాన్ని పంపనుంది. తద్వారా స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క రాజకీయపరమైన హక్కులు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మేమెంతో మాకంతా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ప్రణాళిక సంఘం ఇచ్చిన కులగణన సర్వే కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క లీగల్ పరంగా ఎట్లాంటి ఇష్యూస్ రావద్దు, ఈ రాజకీయ అంటే రిజర్వేషన్లకు సంబంధించి అంటూ కూడా డెడికేషన్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. డెడికేషన్ కమిషన్ సంబంధించి కూడా రిపోర్ట్ తొందరలోనే వస్తుందని కూడా తెలుస్తుంది. కాబట్టి రాజకీయ పరమైన బీసీలకు 42% మేమెంతో మాకంతో వాటా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో అది కీలక దశ చేరుకుందని చెప్పవచ్చు. రేపు అసెంబ్లీలో అయితే ఈ యొక్క రిపోర్ట్ను రేపు అసెంబ్లీ హాల్లో ఏదైతే క్యాబినెట్ జరుగుతుంది, ఆ క్యాబినెట్లో అయితే ఈ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీలో అయితే ఈ రిపోర్టు ప్రవేశపెట్టి శాసనసభ సభ్యుల మధ్య అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి అయితే తీర్మానం చేసి రిపోర్ట్ పంపనున్నారు. తదనంతరం స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.